ఎప్పుడైనా ఏదైనా కొత్త తప్పు జరిగిందా? ఎంత విచిత్రం! ఈరోజు మిమ్మల్ని ఏదైతే బాధిస్తోందో అది 5 ఏళ్ల క్రితం మిమ్మల్ని కిందకు పడేసిన అదే విషయం కాదా? కానీ పేర్లు, రూపాలు మారతాయి, ముఖాలు మారతాయి, పరిస్థితులు మారతాయి. ఆ ప్రవృత్తి మారిందా? మీరు పడిపోయిన చోటు, పడిపోయిన సమయం, పడిపోవడానికి కనిపించే కారణం అన్నీ మారాయి. కానీ ఆ పడిపోయే ప్రవృత్తి మారిందా? ప్రవృత్తి అంటేనే అదొక ఓపెన్ గేమ్ లాంటిది. ఆమె ఎంత కాన్ఫిడెంట్ ప్లేయర్ అంటే తన ప్లాన్ ఏంటో ముందే చెప్తుంది, ఏదీ దాచుకోదు. ఆమె చెప్తుంది, ఇదిగో నా దగ్గర ఇవున్నాయి, ఇంకా ఇవున్నాయి, అంతా మీ ముందు ఉంచేస్తుంది. అన్నీ తెలిసి కూడా మీరు ఓడిపోతారు. మనం ఎలాంటి వారమో మనకు బాగా తెలుసు. అయినా మనల్ని మనం నమ్ముతాం. మన మీద మనకు ఇంకా నమ్మకం. గుర్తుంచుకోండి, అదే నా సలహా. గుర్తుంచుకోండి, దేవుడిని కాదు, ఆమెను గుర్తుంచుకోండి. దేవుడు గుర్తుంచుకోవాల్సిన వస్తువు కాదు. దేవుణ్ణి గుర్తుంచుకోవటం మూర్ఖత్వం. మాయని గుర్తుంచుకోవటమే దేవుణ్ణి స్మరించడం అంటే. దేవుడు స్మరించాల్సిన వస్తువు కాదు, దేవుడంటేనే ఆ స్మరణ. మీరు ఎంత మూర్ఖులో మీరు నిరంతరం గుర్తుంచుకోగలిగితే అదే దైవత్వం.